వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఆ పథకం ఏంటంటే తల్లికి వందనం. ఇప్పుడు తల్లికి వందనం అనే పథకంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎన్ని వేల రూపాయలు క్రెడిట్ అవుతుంది? 15,000 రూపాయలు క్రెడిట్ అవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి అమౌంట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు అనేటువంటిది నేడు తల్లుల యొక్క ఖాతాలో జమ అవుతుంది అన్నాడు. అంటే ఎన్ని కోట్లు అంటే లాజిక్గా మీరు ఆలోచించినట్టయితే ఒక చిన్న నెంబర్ సింపుల్గా నేర్చుకోవచ్చు. ఆ నెంబర్ని ఎన్ని కోట్లు జమ అవుతుంది అని అంటే చూడండి, మనం ఏమంటాం 5, 6, 7, 8. ఇక్కడ సింపుల్గా మనం ఇట్లా నేర్చుకుని వెళ్ళిపోయినట్టే దీనికి ఆన్సర్ మనం ఈజీగా చేయొచ్చు. అంటే సింపుల్ చదువుకోండి. కానీ ఇక్కడ చిన్న మార్పు 4 అని పదం పెట్టాలి. ఇప్పుడు 8,745 crores ఈరోజు తల్లి లెక్క ఖాతాలో జమ అవుతుంది. లేదా 8,700 అని గుర్తుపెట్టుకున్న చాలు. అటు ఎగ్జామ్లో మల్టిపుల్ ఛాయిస్లో ఉంటాం కాబట్టి మల్టిపుల్ ఛాయిస్లు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఓకే, రైట్, బాగుంది. ఇప్పుడు ఈ విధంగా 8,745 కోట్ల రూపాయలు అనేటువంటి ఈరోజు జమ అవుతుంది కదా. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు అని అంటాడు. ఎంతమంది విద్యార్థులు అంటే 6, 7 ఎవరికైనా ల్యాక్స్ అంటే 67 లక్షల మంది విద్యార్థులు ఈరోజు లబ్ధి పొందుతున్నారు. విద్యార్థులు అడిగితే విద్యార్థులు చెప్పండి, రైట్, ఓకేనా. సో ఎన్ని కోట్ల రూపాయలు క్రియేట్ అవుతుందంటే అమౌంట్ చెప్పండి, ఎంత పర్ హెడ్ వస్తుందంటే అదే చెప్పండి. ఇప్పుడు ఓకే, రైట్, ఎంతమంది విద్యార్థులు ఉన్నా కానీ అంతమంది విద్యార్థులు పడుతుంది. ఇది మంచి ప్రతిష్టాత్మకమైన పథకం అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? డ్రాప్అవుట్ శాతం తగ్గుతుంది, అక్షరాస్యత అనేది పెరుగుతుంది అనేది ఇండైరెక్ట్గా కూడా బిట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? ఇందులో భాగంగా నూతన విద్యా విధానము 2020 కూడా లాక్కు రావచ్చు కదా మనం, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు అక్షరాస్యత శాతం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకని ఇది మంచి ప్రోగ్రాము, ఇది జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంట్రొడ్యూస్ చేసిన మరొక పథకాలు కూడా మనం ఒకసారి చూద్దాం, రైట్, ఓకేనా. ఇందులో భాగంగా చూడు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నము భోజనం అని పథకం పెట్టాడు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకానికి ఎన్ని కోట్లు కేటాయించాడు అని అంటాడు. ఎన్ని కోట్లు కేటాయించాడంటే 3,480 కోట్ల పైచిలుగా కేటాయించడం జరిగిన విషయం మనము చెప్పవచ్చు. ఇందులో భాగంగా మనకి ఇక్కడ తల్లికి వందనము అనేటువంటి పథకానికి ఎన్ని కోట్లు బడ్జెట్లో కేటాయించాడని చెప్పేసి అంటాడు. అది 9,405 కోట్లు కేటాయించాడు బడ్జెట్ 2025-26 బడ్జెట్లో అనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు. అంత దూరం వెళ్తే ఎగ్జామ్లో ఆ విషయం కూడా మనము అక్కడ మనం చెప్పాలి, ఓకేనా. తర్వాత కిట్స్ ఇస్తారు కదా విద్యార్థులకి, ఓకేనా. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇవ్వటం అనేది జరిగింది. ఇది ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు. నెక్స్ట్ మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక రాష్ట్ర వ్యాప్తంగా, రైట్, ఓకేనా, రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు అనే విధానాన్ని 2018వ సంవత్సరంలో విజయవాడలో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది, రైట్, ఓకే. సరే, నెక్స్ట్ మనకు రెండో చూడండి, దీపం పథకం అన్నాడు. ఏ పథకము? దీపం పథకం. ఇప్పుడు ఈ దీపం పథకానికి సంబంధించినటువంటి బిట్స్ ఎలా వస్తాయో మనం ఒకసారి చూద్దాం. దీపం పథకం 2 అన్నాడు. దీపం పథకం 2 కింద ఎన్ని సిలిండర్లు ఉచితంగా ఇస్తారు? 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను కదా ఈ దీపం పథకం 2 కింద, ఓకేనా. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేషన్ చేసినాడు అని అంటాడు, ఓకేనా. ఎన్ని కోట్లు కేటాయించాడు అని అంటే 2,601 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. దీన్ని ఎట్లా చూపించి పెట్టుకోవాలా? దీపం 2 2 సిలిండర్లు ఎన్ని? 3 అంటే 2 3 ఎంత? 6 2 0 1 2,601 కోటి రూపాయలు ఏపీ బడ్జెట్ 2025-26లో అలొకేషన్ చేసిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. దీని మీద ఎలాంటి ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది? దీపం పథకం కింద ప్రయాణం ఎన్ని సిలిండర్లు ఇస్తారంటాడు? 3 సిలిండర్లు. దీపం పథకానికి 2025-26 బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించాడు అంటాడు? 2,601 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. ఇలాంటి అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు దేశంలో ఎక్కడ లేని విధంగా నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. అంతకుముందు ఎంత? 3,000, ఇప్పుడు ఎంత? 4,000.
కాబట్టి ఇప్పుడు చూడు అంతకుముందు ఎంత 3000, ఇప్పుడు ఎంత 4000. కాబట్టి 2 సున్నాలు కానీ 3 సున్నాలు యాడ్ చేస్తే ప్రతి సంవత్సరము ఎన్ని కోట్ల రూపాయలు రైట్ ఓకేనా పంపిణీ చేస్తానంటే 34,000 కోట్ల రూపాయలు అలొకేషన్ చేస్తారు. సింపుల్గా ఉంది కదా నెంబరు. ఇలా చదవండి. అంటే అంతకుముందు ఎంత 3000, ఇప్పుడు ఎంత 4000. అంటే సో 3 సున్నాలు కాబట్టి 34,000 కోట్ల రూపాయలు ప్రయాణము సో పెన్షన్కి ఇస్తున్నారనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రైట్. సరే, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఇంకా మనకు తెలిసిందే రైట్ ఓకేనా. ఇక్కడ చూడండి, మత్స్యకార సేవల్లో పథకం. మత్స్యకారుల సేవలో పథకం వేట. సో చూడండి, వేట నిషేధ సమయంలో వృత్తి అంటే 20,000. అంటే ఇప్పుడు అంతకుముందు ఎన్ని వేలు ఇచ్చేవాళ్ళు, అంతకుముందు ఎన్ని వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అని అంటే సో 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, 20,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వేట నిషేధ సమయం అంటే మత్స్యకారుల వేట నిషేధ సమయము మనకు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 15, మే 15, సో రైట్ ఓకేనా జూన్ అంటే జూన్ 15 అంటే 2 నెలల యొక్క కాలంలో వేట అనేది నిషేధం. రైట్ ఓకేనా. ఆ సమయంలో మీరు చూసినట్లయితే రైట్ ఓకేనా వేటను నిషేధిస్తున్నారు కదా మనకు. సో మత్స్యకారులకి 20,000 రూపాయలు భరోసా ఉంది. ఇప్పుడు మత్స్యకారులకి ఎన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లో అలికేషన్ చేశారు అనే విషయం మీద మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 450 కోట్ల రూపాయలకి అలికేషన్ చేయడం జరిగింది. అంటే 450 క్రోస్ 450 క్రోస్ని అలికేషన్ చేశారనే విషయం మనం చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మత్స్యకారులకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు ఫినిష్ అయ్యింది. నెక్స్ట్ మనకి ఏమన్నాడు, P4 కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి అన్నాడు. P4 విధానం వల్ల కలిగే ప్రయోజనం ఏదని అంటాడు, పేదరికం నుండి విముక్తి. ఏంటి ఇప్పుడు P4 అంటే ఏందో ఒకసారి మనం చూడాలి. P4 అంటే ఏం లేదు, ఫస్ట్ P అంటే ఏంది, ఫస్ట్ P అంటే ఏంది పబ్లిక్, సెకండ్ P అంటే ఏంది ప్రైవేట్, మరొక P ఏంటంటే సో పీపుల్, మరొక P అంటే ఏంది పార్ట్నర్షిప్ అని అర్థం. రేపు మీకు టైం బాగా లేకుండా డిఎస్సిలో కావచ్చు, రేపు హైకోర్టు ఎగ్జామ్స్లో కావచ్చు, త్రిబుల్ పిని అంటే 4Pని రేపు ఎక్స్పాండ్ ది సో 4Ps అంటాడు. ఇప్పుడు ఏమన్నారు మనము రైట్ ఓకే ఈ అంశాన్ని మనం చెప్పాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రైట్ ఓకే ఇంకేమన్నాడు, ఇక్కడ పెట్టుబడులు అన్నాడు. అంటే 9,34,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని అన్నాడు. ఇంకా డిఎస్సి 14,345 పోస్టులు ఇచ్చినా ఇదేం బిట్టేం రాదు. ఓకేనా. మొత్తం పారిశ్రామిక ఉద్యోగాలన్నీ 8,50,000 రూపాయలు అన్నాడు. సరే తీసేయండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మనకు కీలకమైన అంశాల్లో మనకు బిట్టొచ్చేటువంటి ఏరియాస్ ఒకసారి మనం చూద్దాము. రైట్ ఓకేనా. ఏమన్నాడు నెక్స్ట్ మనకు అని అంటే పోలవరం, హంద్రీనివా సహా అన్ని ప్రాజెక్టుల పనులపై ప్రత్యేక దృష్టి అన్నాడు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ఒక అంటే అది జాతీయ ప్రాజెక్ట్. పోలవరం అనే ప్రాజెక్ట్ని ఏ నది మీద కడుతున్నాడు, గోదావరి నది మీద కడుతున్నాడు. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ జల విద్యుత్తు, అదేవిధంగా త్రాగునీరు, సాగునీరు అనే అంశం మీద ఈ 3 వస్తాయి. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ అంటాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రాజెక్ట్, కాబోయే ప్రాజెక్ట్. ఓకే. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి అంశంకి ఈ ప్రాజెక్ట్కి మొత్తం ఎవరు ఫండ్ ఇస్తారు, కేంద్ర ప్రభుత్వమే ఫండ్ ఇస్తుంది. అంటే పూర్తి జాతీయ ప్రాజెక్ట్ కాదు. ఇది ఎందులో భాగం వచ్చింది, స్టేట్ రీఆర్గనైజేషన్ 2014 సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్టు కారణం వల్ల 30 గ్రామాలు 7 మండలాలను ఓకేనా మనకు సో అంటే కలపటం అనేది జరిగింది. ఓకేనా ఒక అంశం. రెండో అంశం ఏదంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ నుంచి మనకు సో బనకచర్ల ప్రాజెక్ట్ వరకు నీళ్లు తీసుకొస్తామని చెప్పి సిటీ వాళ్ళ ప్రభుత్వం చెప్పడం జరిగింది. పోలవరం నుంచి బనకచర్ల అంటే ఇది ఎందులో భాగం అంటే గోదావరి పెన్నా నదుల అనుసంధానంలో భాగం అన్నమాట. మరియు బనకచర్ల అన్నాను. మరి బనకచర్ల అనేటువంటి ఊరు ఏ జిల్లాలో ఉంది, కర్నూలు జిల్లాలో ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ బనకచర్ల అనేటువంటి ఏరియాకి నీళ్లు తీసుకొస్తాడు అంటే ఇప్పుడు రాయలసీమ నుంచి కోస్తా ఏరియాకి అనుసంధానం అన్నమాట. ఇప్పుడు ఇది వచ్చినట్లయితే అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్కి ఎంత వ్యయం అవుతుంది, 81,900 కోట్ల రూపాయలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్కి వ్యయం అవుతుంది.
ఇప్పుడు ఈ బనకచర్ల పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ నుంచి ఇరిగేషన్ నుంచి ఎన్ని టీఎంసీలు నీళ్లు తీసుకొస్తానంటాడు. 200 టీఎంసీలు నీటిని తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ రాయలసీమ ప్రాంతానికి. అప్పుడు రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు ఈ పోలవరం నుంచి బనకచర్లకి ప్రాజెక్టుని తీసుకొచ్చినప్పుడు కాలువలు కూడా అభివృద్ధి చేయాలి కదా. కేసీ కెనాల్, కడప కర్నూలు కెనాల్ అంటాం, దీన్ని అభివృద్ధి చేయాలి. తెలుగంగ కాలువను అభివృద్ధి చేయాలి. తెలుగంగ కాలువకి ఏ నది నీళ్ళు వస్తాయంటాడు, గోదావరి నీళ్లను తెలుగంగ కాలువకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో 15 టీఎంసీలు. ఆ బిట్ కూడా ఎప్పుడు జీకేలో ఎప్పుడు స్టాండర్డ్ బిట్ అది. రెడీ, ఓకేనా. తెలుగంగకు ఏ నది నీళ్ళు అంటే కృష్ణా నది నీళ్లు. ఓకే రైట్. ఈ అంశాలన్నీ మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకు హంద్రీ నీవా అని ఉన్నది. హంద్రీ నీవా ఈ ప్రాజెక్ట్ కూడా మనకు రాయలసీమ బిల్ట్కి నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అనమాట. కనుక ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి మనకు రేటుకి ఎన్ని కోట్లు కేటాయించాడు అని అంటాడు. 6,700. సో 705 కోట్లు సో బడ్జెట్లో అలొకేషన్ చేశారనే విషయం మనము ఏపీ బడ్జెట్లో అలొకేషన్ చేశారనే విషయం కూడా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు చూడండి, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అన్నాడు. సో రైట్, ఓకే. ఎంత శాతంతో డ్రిప్ ఇరిగేషన్ అన్నాడు? 90% డ్రిప్. ఇక్కడ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ ఉన్నాయి. 2 ఇరిగేషన్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట. 90% సబ్సిడీ. ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించిన అంశం అన్నమాట. రైట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాలలో బీసీ సంక్షేమానికి రెడీ, ఓకేనా, 47,556 కోట్లు కేటాయించినారు అనే విషయం. అంటే సంక్షేమం ప్రతి సంవత్సరం ఎన్ని కోట్లు? 1000 కోట్లు అంట. దీనికి సంబంధించిన పథకం పేరు ఆదరణ 3 అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ 30 సంవత్సరాల ఏళ్ల కాలం నాటి ఎస్సీ వర్గీకరణ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకేనా. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రతిష్టాత్మకమైన పథకం ఏదంటే అన్నదాత సుఖీభవ. ఏ దాత? అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ అన్నాడు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఎన్ని వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తారంటే 20,000 రూపాయలు. సో రైతుకి అన్నదాత సుఖీభవ కింద ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభవకి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించాడు అని చెప్పేసి పదమాడతాడు. ఎన్ని కోట్లు కేటాయించాడు అంటే 6,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది 2025-26 బడ్జెట్లో. ఒక అంశం అయితే, రెండో అంశం ఏదనంటే ఇక్కడ మనం చూడండి, అన్నదాత సుఖీభవనం సో సంవత్సరంలో ఎన్నిసార్లు ఇస్తాడు? 3 సార్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి అన్నదాత సుఖీభావ ఒకటేనా 20,000 అని అంటే దీనికి పిఎం కిసాన్ కూడా యాడ్ చేస్తాడు. పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఎంత ఇస్తాడు? 6,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎన్ని విడతలు ఇస్తాడంటే 3 విడతలు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఇస్తాడంటాడు? మే నెలలో ఇస్తాడు, అక్టోబర్ నెలలో ఇస్తాడు, జనవరి నెలలో. అంటే ప్రతి ఒక్క 3 నెలలు అంటే సందర్భంలో 4 నెలల సందర్భంలో 4 3 12 కాబట్టి 2,000 రూపాయలు లెక్క 3 విడతలు వస్తుంది. పిఎం కిసాన్ వెరీ 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 ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు అన్నదాత సుఖీభావ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో రైట్. సో మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం ఏంటంటే ఓకేనా, ఇక్కడ రాజధాని అమరావతి అని అన్నారు. రాజధాని అమరావతిలో మనకు ఉన్నటువంటి బౌద్ధ స్తూపం ఉన్నది, అది జాగ్రత్త పెట్టుకోండి. శాతవాహనం లేక రాజధాని కూడా మనకు అమరావతి లేదా దాన్ని కటకం అని కూడా మనం పిలుస్తాము. ఇది చాలా కీలకం. ఈ అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉన్నదనే విషయం కూడా మనం చెప్తా ఉంటాం. ఓకే రైట్, సరే బాగుంది. నెక్స్ట్ మనకన్నాడు సో భోగాపురం ఎయిర్పోర్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది విజయనగరం ఏరియాలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. నెక్స్ట్ మనకేమన్నాడు కన్నా మల్లంపల్లిలో అశోక్ లైలాండ్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేస్తాడు? మల్లంపల్లి. నేను చెప్తున్నాను, ఈ వీడియో అనేది మీకు చాలు, ఒక బిట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తాను. తర్వాత బీపీసీఎల్ ఆయిల్ రిఫైన్స్ అండ్ కెమికల్ సో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ విశాఖ స్టీల్ ఇండస్ట్రీ అన్నాడు. విశాఖ ఉక్కు అంటే భారత ప్రభుత్వానికి ఉన్న అత్యంత నాణ్యవంతమైనటువంటి ఇనుముక్కు కర్మాగారం ఏంటంటే విశాఖ ఉక్కు అంటాం. మరి అదేవిధంగా నదీ తీరంలో ఉన్నటువంటి అతిపెద్ద కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనుముక్కు కర్మాగారం ఏంటంటే విశాఖ ఇనుముక్కు కర్మాగారం అంటాం. ఓకేనా రైట్. దీనికి 11,400 కోట్లతో సో రివైనల్ ప్యాకేజ్. నెక్స్ట్ కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక నోడ్. ఈ కొప్పర్తి పారిశ్రామిక నోడ్ అనేది నేను చెప్తున్నాను చూడండి. ఓకే రైట్. ఇది కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ అనే కాన్సెప్ట్లో ఈ కొప్పర్తి మీద బిట్టు మనకు స్పందిస్తాడు. చూడండి, ఒక నిమిషం ఆగండి, ఏమీ కాదు, నీట్గా చదవండి. ఇప్పుడు కొప్పర్తి అని అన్నాం.
ఇప్పుడు మనకు ఈ కొప్పర్తి అనేటువంటిది ఏ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగం అంటాడు. ఇప్పుడు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇది. ఇది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటే సో విశాఖ రైట్ ఒక విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి అనేది భాగము. ఇది ఎన్నిసార్లు అడుగుతాడు ఎగ్జామ్లో? దీని ఫుల్ ఫామ్ ఒకసారి అడిగినాడు, మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా అడిగినాడు. రైట్ నెక్స్ట్ మనకు అన్నాడు కర్నూలు జిల్లాని ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ అన్నాం. ఈ ఓర్వకల్ మీద ఎట్ట అడిగినాడు? హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా మనకు కర్నూలు ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ అనేది మనకు రావడం అనేది జరిగింది. మరి ఈ కొప్పర్తి అనేది ఎక్కడ ఉంది? కడప జిల్లాలో ఉంది. ఇనుముక్కు కర్మాగారం ఇది. ఓకే, ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఫండ్ అంతా కూడా, ఎందుకంటే స్టేట్ రీఆర్గనైజేషన్ 2014 ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నెక్స్ట్ మనకు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ఈ జోన్ కూడా మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ సందర్భంగానే మనకు ఇవ్వాల్సినటువంటి పొజిషన్. ఇది ఈరోజు మంచి ఏరియా. ఓవరాల్గా ప్రభుత్వం సంబంధించినటువంటి రిపోర్ట్లన్నీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం అంతా కూడా రావటం అనేది జరిగింది. ఇందులో భాగంగా పిఎం కిసాన్ జాగ్రత్త పెట్టుకోండి, లేదా అన్నదాత సుఖీభావ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది మీకు వ్యవసాయం అనేటువంటి లెసన్ ఉన్నది. దీపం పథకం చూడండి, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సులు అనేది మనకు తెలిసిందే కదా, ఇది జాగ్రత్త పెట్టుకోండి. తల్లికి వందనం గుర్తుపెట్టుకోండి, డిఎస్సి ఉంది, తర్వాత కోర్టు ఎగ్జామ్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఇవంతా గుర్తుపెట్టుకోండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గణేష్ స్టడీస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.